ఇప్పుడు తీయకూడదు, రాయి నరికేటప్పుడు పోయేటప్పుడు తీయాలి. అంటే తొలేసినప్పుడు తీసినా కానీ తొలేసి బిగించి నరికితే మళ్ళీ అట్ట పెట్టుకుంటావా? మళ్ళా చాలా మంది పెట్టారప్ప, చాలా మంది ఉన్నారు. గాలి తిన్నోళ్ళు ఉన్నారు పెట్టినాం. శంకర ఏ పెద్ద నువ్వేనా ఏ పెద్ద గిన్నెలకి మాత్రం అంతే పలక పోద్దా అదినా? మీరంటే బాగా నరికి అలవాటు అయిపోయింది మీకు. ఈ పిల్లడికి చూసే 5 ఇంచులు 6 ఇంచులు లేదు, చిన్న పలక కదా అది అనుకుంటే. చిన్న పలక నుండి ఎన్నికలు నడుపుతాన్ని ఊసిపోతే ఇబ్బంది కదన్నా. ఈడైతే మీకు రాయి దండిగా ఆడ వేస్తే రాలేదే. అదే పోయిన వారం వద్దాం అనుకుంటే ఇటుకే అంటే మనకు తొలేసే కాదు కదన్నా. పోదంటే లెక్కలో చెప్పాలంటే నీ దగ్గర నాకు అవసరం, నాకు ఎంకరేజ్ చేసినావు నువ్వు కానీ. ఎంకరేజ్ చేసినానంటావా? అంతే కదా. నీకంటే ఇంతకు ముందు నువ్వు పోయినావు కదా నీ బామ్మడి దగ్గర కదా. ఇప్పుడు కొట్టగలుగుతాం యాదైనా కానీ కొడతామన్న ధైర్యం ఉంది. మళ్ళా కొడతా ధైర్యమే కొడతా కానీ. ఏడున్నాడు శేఖరా? నీ బామ్మడి నీకే తెలుసు, నాకే తెలుసు. నీ బామ్మడి నీకే తెలుసు. అంతేనంటవా? చూడదునా నాకు తెలుసు అని నిజంగా చెప్తాను వదినా. నువ్వు మళ్ళీ అట్లా ఫీల్ అయ్యావు. సరే ఉంటావు వదినా, ఉంటా. అమ్మా ఫోన్ చేస్తున్నా బాగుంది నాకు రైట్ వస్తాను నేను బిల్లు తాగింది. ఏం 3 రాయగలిగా? ఎన్నినా? 3 స్ట్రెంత్ పెంచినావు కదన్నా. ఈ కష్టం వస్తున్నాయి, కష్టం ఎక్కువ ఉన్న చేతులు వర్ణాకరించి కానీ బాబా ఏందో వేసి డ్రామా డైలాగ్ వేసి అయినా నాకు అర్థం కాలేదు. అయినది అనా ఉన్న కష్టంలో ఎట్లుండును అంతగా. ఏనా బాగా అనుకున్నట్టు తగ్గదా? ఒకటేనా వినన్నది అనుకోలే పోతుందా?
యాపక్క నుంచి నడుస్తుందా ఏంటుండే లైక్లుకా అమ్మయ్యా పంపిస్తాను నా బిగిన సార్లు పోయింది కానీ పక్క కాలు దూరం పెట్టుకో ఆ మూటలో కొంచెం 4 గేట్లు ఎత్తాము చూడు